భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉడుమల బండ గిరిజన గ్రామంలో అటవీ సిబ్బంది చేపట్టినటువంటి ప్లాంటేషన్ పనులు గుత్తికోయలకు అటవీ సిబ్బంది మధ్య పోడు ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసినటువంటి అంశం. ఉడుమల బండ తండాలో 25 కుటుంబాల ఛత్తీస్గఢ్ కోయలు పోడు చేసుకుంటూ జీవిస్తుండగా దివంగత వైఎస్ఆర్ హయాంలో 8 మందికి 25 ఎకరాలకు పోడు భూములు పట్టాలు కూడా వచ్చాయి. తర్వాత వీరి గోడు ఎవరికీ పట్టలేదు, అధికారిక పట్టాలు ఇవ్వలేదు, కానీ ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్నారు. అటవీశాఖ ఈ భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయడానికి జేసీబీ యంత్రాలతో పనులు చేపట్టడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి గిరిజనులు అక్కడికి చేరుకొని పనులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో భారీగా మోహరించినటువంటి అటవీశాఖ సిబ్బంది, పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట ముగ్గురు గిరిజనులకు స్వల్ప గాయాలు కూడా అయినట్టు మనకు కనపడుతోంది. అటవీశాఖ వాహనాల్లోనే గాయపడ్డ ఇద్దరిని హాస్పిటల్కు తరలించారు. తమ భూములకు హక్కులు కల్పించాల్సిన ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని గిరిజన వాపోతున్నారు. ఆధార్లు, ఓటు హక్కు, రేషన్ కార్డులు ఇచ్చినా ఇదే ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. 28 కుటుంబాలు 150 ఎకరాలు పోడు చేసుకుని బ్రతుకుతున్నామని, అటవీ సిబ్బంది తమపై కక్ష కట్టి దాడులు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. తక్షణమే తమపై దాడులు చేసిన అటుపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఏళ్ల తరబడి చెమటోడ్చి పోడు చేసుకున్నటువంటి భూములకు హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటవీశాఖ వాదన మరోలా ఉంది. 150 ఎకరాల్లో పోడు చేసుకున్న గిరిజనం ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూనే ఇంకా విస్తరిస్తున్నారని, సుమారు 300 ఎకరాలకు పైగా అడవిని తొలగించి వ్యవసాయం చేస్తూ మరింత పోడు చేస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రెంచ్ ఏర్పాటు చేసి ప్లాంటేషన్ పనులు చేపడుతుండగానే ఘర్షణ చెలరేగిందని రేంజర్ శ్రీనివాస్ అన్నారు. త్వరలోనే గిరిజనులతో చర్చలు జరిపి ప్లాంటేషన్ పనులు చేపడతామని వారు అన్నారు. ఒత్తిడి చేయడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. అయితే వాళ్ళు మేము ఎప్పటి నుండో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము పోడు భూములు సాగు చేస్తున్నాము. దాదాపు ముఖ్యంగా 8 మందికి కూడా పట్టాలు వచ్చినాయి, కొంతమందికి పట్టాలు రాలేదు. అవి కూడా పట్టాలు ఏం పని చేయవని ఫారెస్టర్లు ఒత్తిడి చేస్తున్నారు. మీకు ఒక్క భూమి కూడా, 1 సెంటు కూడా ఇవ్వకుండా మీకు ఇక్కడ నుండి తరిమి కొట్టాలని వాళ్ళు అందరూ ప్రయత్నిస్తారు, గ్రామస్తులు అందరూ. అందుకే మేము నిన్న మిషన్ ఒక ట్రంచ్ తీయడానికి వచ్చారు. అది కూడా ఇటు దారిలో నుంచి కాకుండా ఆ దొంగగా అటు గుట్టాల నుంచి ఆ మిషన్ పట్టుకురావడం జరిగింది. అయితే మేము గ్రామస్తులు అందరూ ఆఫ్ చేయడానికి వెళ్ళేసరికి ఆ మిషన్ కాడ కూర్చుంటే ఫారెస్టర్లు లాక్కొచ్చి ఆడోళ్ళని, పెద్ద మనుషులను వీళ్ళందరినీ లాక్కొచ్చి జీప్ మీద ఎక్కిచ్చారు. దాంట్లో నుంచి లోన పెట్టుకొని మా నాన్నకి బాగా బూట్లతో తొక్కారు. నాకు కూడా కాలుకి కూడా దెబ్బలు తగిలినాయి. ఇట్లా జరిగినాయి. అయితే మేమనుకున్నాం, మాకైనా ఇట్లా చేస్తున్నారు, ఇంకెవరికి ఇట్లా చేయట్లేదా అంటే, అటు నుండి చీజీ నుండి వచ్చిన వాళ్ళకి వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టాలి, అసలు ఇక్కడ బతకడానికి అవకాశం లేదు, ఇక్కడ నుండి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అటు వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తుంది, అసలు ఇక్కడ ఉండటం వీల్లేదు అని చెప్పారు. మాకు ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పట్టా ఉంది, A to Z అన్నీ ఉన్నాయి. మాకు బతకడానికి ఇక్కడ ఎందుకు వీల్లేదు? మాకు కూడా అవకాశం, అందరూ ప్రతి గిరిజనుడు కూడా మనం ఈ భూమి మీద భారతదేశంలో బతకడానికి మనకు అవకాశం ఉంది. ఎక్కడైనా బతకొచ్చు. మనం ఎక్కడో అమెరికా నుండి రాలేదు. ఇప్పుడు మనం చీజీ నుండి ఉన్నవాళ్ళు ఇటు ఆంధ్రాకి జాబ్ చేస్తున్నారు, తెలంగాణకి జాబ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అందరు మనం కలిసి ఉండాలనే కదా. మా ఫారెస్ట్లో నేను ML పార్టీ తరఫున నేను పోటీ చేశాను. పోటీ చేస్తే చుప్పలబాబు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వలస గిరిజనులుగా వచ్చి ఇక్కడ దాదాపు 35 సంవత్సరాల నుంచి ఇక్కడ పోడు భూములు పోడుగొట్టి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి నా ఆదివాసీ గిరిజనులపై ఈ ఫారెస్ట్ అధికారుల దాడులు చాలా పెచ్చుమీరిపోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలోనే దాదాపు 2004 ముందే ఇక్కడ భూమి పోడుగొట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వారికి ఇచ్చినటువంటి పట్టాల్లో సాగు చేసుకుంటూ ఉంటుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కొంతమంది వచ్చి అక్రమంగా వీరి యొక్క భూములకు ప్రవేశించి దౌర్జన్యం చేసి అమాయకులైనటువంటి ఆదివాసీ గిరిజనుల మీద దాడి చేసి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కొంతమంది గాయాల పాలయ్యారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కనితి కన్నయ్య అనే వ్యక్తి దాదాపు అతనికి 60 సంవత్సరాల వయసు ఉంది. మరి అతన్ని అతి దారుణంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈరోజు ఒక ఫారెస్ట్ అధికారులు
చట్టం తెలిసినటువంటి అధికారులు అమాయకులైనటువంటి గిరిజనుల మీద అతను కణితి భీమయ్య ఎవరైతే ఉన్నారో ఆ కన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆ కన్నయ్యని విచక్షణారహితంగా వారి యొక్క బూటు కాళ్లతో పొట్ట మీద ఛాతీ మీద తొక్కడం వల్ల అతను తీవ్ర అనారోగ్యానికి గురవుతాం జరిగింది. అతను కూడా ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతాం జరుగుతూ ఉన్నది. మరి నిన్న ఈ విషయం ఎక్కడ బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్థానిక దమ్మపేట రేంజర్ అతనితో ఉన్నటువంటి కొంతమంది ఫారెస్ట్ అధికారులు ఇతన్ని అశ్వారావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా వైద్యం చేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ పడేయడం జరిగింది. ఈ రోజు అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి అతనికి దిక్కెవరు? ఎందుకంటే ఎక్కడో భారతదేశ